ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పాకిస్తాన్ సైన్యంపై తమ ఆత్మాహుతి దళానికి చెందిన 2 మహిళలు మెరుపు దాడులు చేశారని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లో తమ దళాలు జరిపిన దాడుల్లో 200కు పైగా పాక్ సైనికులు మృతి చెందారని ఓ ప్రకటనలో పేర్కొంది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పాక్ సైనికుల్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్ 2 పేరుతో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA భారీ దాడులు చేసింది. తమ దాడుల్లో 200కు పైగా పాక్ సైనికులు మృతి చెందారని BLA ప్రకటించింది. సుమారు 17 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని స్థానిక అధికారులు, పోలీసులు పాక్ సైన్యానికి సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. తమ ఆత్మాహుతి దళానికి చెందిన 2 మహిళలు దాడుల్లో చురుగ్గా పాల్గొన్నారని BLA తెలిపింది. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో నోష్కీలోని ISI ప్రధాన కార్యాలయం దిశగా ఆసిఫా మెంగాల్ దూసుకు వెళ్లిందని వెల్లడించింది. ఈ దాడిలో పలువురు పాక్ సైనికులు మరణించారని పేర్కొంది. గ్వాదర్లో మరో మహిళ వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిందని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో తమ వైపు 18 మంది ప్రాణాలు కోల్పోయారని BLA వెల్లడించింది. గత 40 గంటల సైనిక ఆపరేషన్లో సుమారు 145 మంది BLA ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ఈ క్రమంలో 17 మంది భద్రతా సిబ్బంది కూడా మృతి చెందారని వెల్లడించారు. 2 ప్రాంతాల్లో 2 మహిళలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారని సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. ఈ దాడుల్లో పలువురు పౌరులు కూడా మృతి చెందారని క్వెటాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడుల వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే భారత్ వాటిని తోసిపుచ్చింది.